1 minute. ఏమయ్యా ఆ ఫిట్టింగ్ రూమ్ లోకి 2 అడుగు మనుషులు వెళ్ళారు, ఇంతవరకు బయటికి రాలేదు. వెళ్ళి చూడండి. ఏం చేస్తున్నారండి లోపల? బయటికి రండి, బయటికి రండి. ఎట్లున్నది ప్రభు? అద్భుతం, మహాద్భుతము. అది ఆడవాళ్ళ డ్రెస్ అండి, మగవాళ్ళ సెక్షన్ పైన ఉంది. చిత్రగుప్త, యా ప్రభు. నువ్వు నన్ను ఎంత మార్చాలని ప్రయత్నించినను నా మనసులో నేను ఆ మానవుని మరువలేకున్నాను. ఎవడా మానవుడు ప్రభు? అదే ఆ చిత్ర దర్శకుడు. ఓహో, ఆ మానవుడా? ధర్మ, యమ ధర్మ. ఏదొకటి. చిత్రగుప్త, ప్రభు. ఈ వేషములో నేను నా వాహనం మీద వచ్చిన ఎంత సుందరముగా ఉండునయ్యా. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేండి. విషయానికి రండి. కుళ్ళుబోతు. మనము రంభా ఊరసి మేనకలు చూచుటకు ఈ వేషము బాగా ఉపయోగపడుననుకుంటా. ఉపయోగం సంగతి అట్టు ఉంచండి. మనకు చేయించి పారిపోయాడే ఆ దర్శకుడు. అతను దొరికితేనే కదా ఈ రంభా ఊరసి మేనకలు మనకు దొరికేది. నమస్కారం సార్. నమస్తే. మీకు రంభా ఊరసి మేనకలు కావాలా? అవును. వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలుసు. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. కాసు కొట్టండి, పాసిస్తా. ఆసేమిటయ్యా? ఏంటయ్యా, యమలోకానికి వెళ్ళాలన్నా పాస్ కావాలి. క్యాష్ కొట్టండి. చిత్రగుప్త, యమలోకమునకు పోవుట కూడా పాసు కావాలేనని మనకే చెప్పుచున్నాడు. అదే నాకు అయోమయంగా ఉన్నది. అది వరే ఆచారమేమో. ఏది ఏమైనను మనము రంభా ఊరసి మేనకను కలుసుకొనవలే. అది ఇదిగోనయ్యా క్యాష్. ఇదేనయ్యా పాసు. చిత్రగుప్త ప్రభు, మనము వచ్చామని రంభా ఊర్వశి మేనకలకు తెలియపరిచి తీసుకురా. అటులనే ప్రభు. రంభా ఊరసి మేనకలు ఎక్కడ? అయినా అయ్యో ఆపేవేం గోవిందం? ఆపకుండా ఏం చేయమంటారండి? పొద్దున్న నుంచి పియా పియా అని వాయిస్తూనే ఉన్నాను. మీకు హృదయం లేదు, మీ మనసు రాయి. గోవిందం, డోంట్ సే లైక్ దట్. నా నెల జీతం అంతా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఎందుకో తెలుసా? సంగీతం నా ఊపిరి, నా జీవితాన్ని తాకట్టు పెట్టాను. ఆఖరికి కాకి బట్టలు కూడా నా సంగీత సామ్రాజ్యాన్ని చేసుకున్నానయ్యా. ఇప్పుడు చూడు. సార్, ఎవరో ఏదో అపాయంలో ఉన్నట్టున్నారు సార్. హలో హలో హలో, సరిగమ పదని సక్సేనా స్పీకింగ్. యమధర్మరాజా, మహాప్రభు రక్షించు. ఏమైనది? మహాప్రభు, ఈ లోకమున రంభా ఊర్వశి మేనకులు వీరేనట. నాకు స్వర్గాన్ని చూపిస్తానని ఈ దుస్థితి తెచ్చిపెట్టారు ప్రభు. రక్షింపు. సరి సరి, వస్త్రము ధరించు. ఏమా శబ్దము? ఇప్పుడు ఎట్లా ప్రభు?
తప్పించిపోతున్నా ధర్మ యమ ధర్మ వస్తావా నువ్వు వస్తే నీకు బుద్ధుందా ఇట్లా షూటింగ్ జరగొడతావేంటి షూటింగ్ కంటే ముఖ్యమైన విషయం యముడు పోలీసులు చంపేసినందుకు యముడిని చిత్రగుప్తుడిని అరెస్ట్ చేశారు. ఎలాగైనా వాళ్ళు కాపాడాలి. ఏముండి అరెస్ట్ చేసి అవును. మర్డర్ కేసు అవును. ఐ నో దాట్ మిస్టర్ యు ఆర్ ఎ మర్డరర్. నువ్వు ఒక పచ్చి కూనీ కోరివి. ఆ విషయం నాకు తెలుసు. నీ పేరేంటి? ధర్మ యమ ధర్మ. ఏ ఊరు? యమపురి. ఏ బస్ ఎక్కితే వెళతారు? బస్ ఎక్కితే వెళ్ళరు, బస్సు కింద పడితే వెళతారు. ఏంటి సార్ మొన్న వచ్చిన ఎమ్మెల్యే సినిమాలో డైలాగులు ఆడుతున్నారు? షట్ అప్. నాతో పెట్టుకోవద్దు. లాకప్ లో పెట్టి బొమ్మికలిని చేస్తా. ఓకే మిస్టర్ ఎమా కమాన్. సంగీత సామ్రాట్, స్వరకళా నిధి, శ్రీ 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 సరిగమ పదని సక్సేనాతో పెట్టుకోవద్దు. నాకు కోపం వచ్చిందంటే లాకప్ లో పెట్టి ఇలా రారా. తలాంగు తదిగిన 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 పో. ఆ యముడికి దొరికాననుకో ఇప్పుడు రా అప్పుడు రా అని ఇబ్బంది పెట్టేస్తాడు. నా సినిమా ఫినిష్ కాదు కాబట్టి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? యముడిని హీరోగా పెట్టి సినిమా తీయడం, దున్నపోతుని హీరోగా పెట్టి సినిమా తీయడం రెండు ఒకటే. అతనితో నేను సినిమా చేయలేనయ్యా. ఎక్కడగా పరిగెడుతున్నావు? నిన్ను పెట్టి సినిమా చేస్తే జనం చప్పట్లు కొడతారు తెలుసా? మరి యముడు ఆయన కూడా వేషం ఉందయ్యా. చూడు, నీలాంటి గ్లామర్ స్టార్ నాకు కావాలి. నువ్వే నా హీరో. రంభా, ఊర్వశి, మేనకా నీ హీరోయిన్. వాళ్ళందరితో నీకు డూయట్ ఉంటుంది. నువ్వే డూప్ స్టార్. కానీ ఒక కండిషన్, మళ్ళేంటి? ఆ యముడికి దొరకకుండా నువ్వు మేనేజ్ చేయాలి. ఓ సిద్ధే కదా. నన్ను హీరోగా పెట్టి రంభా ఊర్వశి మేనకులతో సినిమా తీస్తానంటే ఆ యముడు సంగతి నేను చూసుకుంటాను. లేదు లేదు, మీరు ఆ చిత్ర దర్శకులతో కలిసి నన్ను మోసం చేశారు. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పదండి, మీరు రండి రండి ఎక్కడికి? మన లోకానికి. అది మాకు ఇష్టం లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ముందు నర్తించి మేము విసిగెత్తిపోయాం. ఈ సృష్టి ఉన్నంత కాలం మేమందరి ముందు ఆడుతూ ఉండాల్సిందేనా? మాకంటూ స్వతంత్రంగా జీవించే హక్కు లేదా? చివరికి మా జీవితం నిలిచిన నీళ్ళలా వెలిసిపోవాల్సిందేనా? ఇక అలా బతకడం మా వల్ల కాదు. నేను ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని ఇలాగే బ్రతకనివ్వండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరే నువ్వు? ఎవరైతను? మేనేజర్. మేనేజర్, రేపు షూటింగ్ ఇక్కడ. పద్మాలయలో సూపర్ స్టార్ తో మేడం. ఓహో, మేనేజర్ మేనేజర్ మేనేజర్. అసలు ఎవరు వీళ్ళంతా? యమధర్మరాజా, ఇదేమో 2 సినిమాలు బుక్ అయింది. రంభ చాలా బిజీగా ఉంది. నాకు ఎన్నో ఛాన్స్లు వస్తున్నాయి. ఎంతో మంది హీరోలతో యాక్ట్ చేస్తున్నాం. అలాంటి ఈ కలర్ఫుల్ జీవితాన్ని వదిలి మళ్ళీ ఆ బ్లాక్ అండ్ వైట్ జీవితానికి రమ్మంటున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా యమరాజా? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలతో నా బుర్ర పాడు చేయలేరు. ధర్మ యమ ధర్మ. హలో మేడం, మీకు ఫోన్. హలో, డైరెక్టర్ గారా? చెప్పండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నో ప్రాబ్లం, ఐ విల్ డీల్ విత్ హిమ్. యు కాంట్ డీల్ విత్ మీ. అయ్యా, ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నా ఆశ్చర్యపోతున్నావా? మై హిందీ మే భీ బాత్ కర్ సక్తా హూ, తమిళ్ నల్లా తెరియం, కన్నడ గొత్తు, మలయాళం అరియం. I will deal with all citizens of entire world. ధర్మ యమ ధర్మ. సో చిత్రగుప్తుడు దర్శకుడు ఎక్కడా? తెలీదు. ఎక్కడా? నాకు తెలీదు. నాకు తెలీదు. అబ్బచ్చా, తెలియదు. దూరశ్రవణ యంత్రములు పెట్టుకుని హలో డైరెక్టర్ సాబ్, ఐఎమ్ ఫైన్, డోంట్ వర్రీ, ఐ విల్ టాకిల్ విత్ హిమ్ అని మాట్లాడిన దానిని దర్శకుడు ఎక్కడున్నాడో తెలియదు. డైరెక్టర్ అన్న ఇంగ్లీష్ పదానికి దర్శకుడు అని తెలుగులో అర్థము. అది నాకు తెలుసని మీకు తెలియదు. సారీ. కమ్ విత్ మీ. రారా, వదలవయ్యా.
వాక్ బావా సూపర్ డూప్ స్టార్. ఏ హీరోకి వస్తుంది సార్ మీ వాకింగ్ స్టైల్? ఈ సంవత్సరానికి మీరే ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో. నెక్స్ట్ 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 షాట్ రెడీ. అయ్యో వీడి దగ్గర నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అమ్మో చిత్ర దర్శక నన్ను నాయకునిగా పెట్టి రంభ ఊర్వశి మేనకల నాయకులుగా పెట్టి చలచిత్రం తీయదని అబ్బా తంచుకున్న చోబడలు మండి బాగుచున్నదయ్యా. చిత్రం ముగియటకు ఇంకనూ సమయం ఉన్నది. ఏలా టెన్షన్ పడతారు? అందరూ బయలుదేరుడు మా లోకమునకు బయలుదేరుడు. యమధర్మరాజా నాకు కొన్ని పనులున్నాయి, అవి పూర్తి చేసుకుని వచ్చేస్తాను. నా కష్టాలు అర్థం చేసుకో. నీ కష్టాలు ఎవరికి కావలేను. వీడెక్కడా? చిత్రగుప్తుడు ఎక్కడా? ఈ అధముడు ఎక్కడా? ఇక్కడ ఇక్కడ నీవును ఈ చిత్ర దర్శకుని మాయ మాటలు విని చిత్ర కథానాయకుని అవ్వలేనని మోసం చేయడం వ్యూహము పన్నుచుంటిరా. ఏదో తెలియక చేసి తిని క్షమించవచ్చును కదా. నువ్వు నోముయము. అందరూ మా లోకముకు బయలుదేరుడు. యమధర్మరాజా నా మాట వినండి. ఒకే ఒక్కసారి మా అమ్మని చూసి వచ్చేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. మరలా మరో నాటకం ఆడుచుంటివా? ధర్మ యమధర్మ. లేదు యమధర్మరాజా, అతని మాట నమ్మండి, అది సత్యము. నిజము. అబ్బా అతను తిరిగి వచ్చునని నమ్మకము ఏమున్నది? తప్పకుండా వస్తాను. మేమే తొట్టు. మేము నమ్మము. అతను తప్పకుండా వస్తాడు. అతను లేకుండా మేము షూటింగ్ చెయ్యము. దయచేసి పంపండి యమరాజా. అవును యమరాజా, పంపండి యమరాజా. వీరందరూ చెప్పుచున్నారు కాబట్టి సరే, మరల తిరిగి వస్తునని ప్రమాణం చేయము. ఒకవేళ తిరిగి రాకపోతే? మానవ ప్రమాణం అన్నది అతి పవిత్రమైనది. దానిని ఉల్లంఘించిన మేము సహించము. ఏం చేస్తారు? ధర్మ యమధర్మ. ఒక సామాన్య మానవుని తీసుకువెళ్ళలేని ఈ యముని బతుకు కూడా ఒక బ్రతుకేనా? అలాగే నేను వెళ్ళి మా అమ్మని కలిసి వచ్చేంత వరకు రంభా ఊర్వశి మేనకలను తీసుకెళ్ళాలని నాకు ప్రమాణం చేసివ్వండి. ప్రభు, రంభా ఊర్వశి మేనకలను తీసుకెళ్లడంతో ఇతడు షూటింగ్ ఆగిపోవును కనుక మనకు ప్రమాదం లేదు. సరే, మేము భూలోకము వదిలి వెళ్ళుటన్నది ఈ మానవునితోనేనని ప్రమాణం చేయుచున్నాం. నేను కూడా